అందరికీ నమస్కారం. ఈ భూమి మీద ఎక్కువసార్లు ఇప్పటికీ ఇంకా ముందు కూడా మిస్యూజ్ చేయబడ్డ పదం, మిస్ప్లేస్ చేయబడ్డ పదం ఒకటి ఏదైనా ఉందంటే అది లవ్, ప్రేమ. అసలు ప్రేమ అంటే ఏంటి? వాట్ ఈస్ కాల్డ్ లవ్? అందరూ ఒక 16-17 ఇయర్స్ టీనేజర్ నుంచి ఆల్మోస్ట్ జీవితం అయిపోయే వరకు కూడా అందరూ ప్రేమ 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 అని మాట్లాడతారు. నేను చదివిన పుస్తకాలు, నా జీవిత అనుభవం, మై ఏజ్ ఈజ్ నౌ 34, 34 సంవత్సరాలు నాకు. నేను చూసిన జీవితం, అందులోంచి నాకు అర్థమైన విషయం, దాన్ని నేను గ్రహించిన విధానాన్ని బట్టి ఎక్కడైతే ప్రేమ అని ఇద్దరు వ్యక్తులు కలుస్తారో వాళ్ళ యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే, అంటే ఒకరి అవసరాలను ఒకరు తీర్చలేని పరిస్థితిలో ఎవరైనా ఉంటే, అప్పటి వరకు ప్రేమించాం అనుకునే ఆ ప్రేమ ఆ నెక్స్ట్ మినిట్ ఒక ఫ్రస్ట్రేషన్ లాగా మారి ఒకరినొకరు బ్లేమ్ చేసుకునే స్థాయి వరకు వెళ్తుంది. ఇస్ దట్ లవ్? ప్రేమ అంటే అదేనా? ఒకరి అవసరాలని, ఒకరి నీడ్స్ని ఇంకొకరు తీర్చలేనప్పుడు అప్పటి వరకు ఉన్న లవ్ ఒక క్షణంలో ఒకరినొకరు బ్లేమ్ చేసుకునే స్థాయికి వెళ్తుంది అని అంటే యువర్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ అనదర్ వే. ఒక ఎనర్జీ దాని డైరెక్షన్ని మార్చుకుంటుంది. వెదర్ యూ కాల్ ఇట్ లవ్ ఆర్ వెదర్ యూ కాల్ ఇట్ హేట్, అప్పటి వరకు ఉన్న లవ్ ఒక క్షణంలో హేట్గా మారుతుంది, హేట్రేట్గా మారుతుంది. ప్రేమ అసహ్యంగా మారుతుంది. అసహ్యం ఫ్రస్ట్రేషన్గా మారి, ఫ్రస్ట్రేషన్ కోపంగా మారి, అందులో నుంచి ఒకరు నిందించుకునే స్థాయి వరకు వెళ్తుంది. అంటే ఏ క్షణం వరకు నువ్వు ప్రేమ ప్రేమ అన్న నీ యొక్క ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ ఎమోషన్, నువ్వు అనుకుంటున్న ఎమోషన్, అది ఒక క్షణంలో ఎదుటివారిని నిందించే వరకు ఎందుకు వెళ్ళిందంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో కొంత సపోర్ట్ అవసరం. అది మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా. ఆ సపోర్ట్లో నుంచి శారీరకంగా కూడా ఆ సపోర్టు అవసరమైన టైంలో ఎవరైతే ఆ సపోర్టు ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ ఆ వ్యక్తులు ఆ ప్రేమ అనే పదాన్ని యూజ్ చేస్తారు. ఎప్పుడైతే ఆ నీడ్స్ ఈచ్ అదర్ సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు ఆ ఫుల్ఫిల్లో నుంచి ఆ ప్రేమ అనే పదం అలా కంటిన్యూ అవుతుంది. బట్ ఎట్ ఎనీ మూమెంట్, లెట్ సపోజ్ టేక్ whether you married or not married, but let's consider in the relationship, నీకేదో ఒక వస్తువు కావాలి అని నీకు అనిపించింది. ఆ వస్తువుని కొనగలిగే శక్తి కానీ, ఒకవేళ కొనగలిగే శక్తి ఉన్నా
కొనివ్వాలనే కోరిక కానీ ఒక ఇంట్రెస్ట్ కానీ అవతల వ్యక్తికి లేనప్పుడు దెన్ ఇమీడియట్లీ అక్కడ బ్రేక్ వస్తుంది. ఎందుకు కొనివ్వట్లేదు, ఎందుకు కొనివ్వాలని నీకు అది లేదు అనే ప్రశ్న యువతల వ్యక్తి నుంచి వచ్చినప్పుడు అక్కడి నుంచి మొదలవుతుంది. అప్పుడు ఆపోజిట్ వ్యక్తి నా దగ్గర డబ్బు లేదనో, ఇప్పుడు అదంత అవసరమా అనో, లేదు అది కొనివ్వాలనే ఇంట్రెస్ట్ నాకు ఇప్పుడు లేదనో, ఏవైతే రీజన్స్ అన్నీ చెప్పుకుంటూ వస్తాడో ఆ రీజన్స్ అన్నీ కూడా నువ్వు అనుకుంటున్న ప్రేమ ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు నా మీద అనే ఒక ఆర్గ్యుమెంట్గా మారి దెన్ ఇట్ విల్ చేంజ్ దట్ డైరెక్షన్ ఇంటూ అనదర్ వే. ఆ డైరెక్షన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మనం అనుకుంటున్న గాఢమైన ప్రేమ, దట్ ఎవర్ గ్రీన్ లవ్, ఇదంతా ఒక్క క్షణంలో ద్వేషంగా మారుతుంది. దీని ఫిలాసఫీలో ఎనర్జీ డైనమిక్స్ అంటారు. అప్పటి వరకు నువ్వు ఇష్టపడ్డ వ్యక్తి నీ నీడ్ని ఫుల్ఫిల్ చేయలేని స్థితి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ దాన్ని వేరే డైరెక్షన్లో తీసుకుంటుంది. దెన్ అప్పుడు అది ప్రేమ ఎట్లా అవుతుంది? సో ఇన్ దట్ సెన్స్ ఎగ్జాక్ట్లీ నేను చూసిన ప్రతి ఒక్కరు జీవితాల్లో కూడా యువతల వ్యక్తికి ఏం కావాలి నా నుండి, అవతల వ్యక్తికి మన నుండి ఏం కావాలి అనే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా లేకపోతే అది ఏ క్షణంలో అయినా బ్రేక్ అవుతుంది. ఎందుకనంటే ఏదైతే ఒక నీడ్, సపోర్ట్, కైండ్ ఆఫ్ ఒక ఎంప్టీనెస్, ఒక తెలియని హోప్లెస్, హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులు నీ మీద చూపించే కేరింగ్ని దానికి నువ్వు లవ్ అనో ప్రేమనో పేరు పెట్టుకొని ఆ బండి కొంతకాలం అలా నడిచిన తర్వాత పోయినంతకాలం ఒకరి నీడ్స్ని ఒకరు ఫుల్ఫిల్ చేయగలిగే సిచ్యువేషన్స్ అందరి జీవితాల్లో ఉండవు. కాబట్టి ఎక్కడైతే దాని ఫార్మాట్ తగ్గుతుందో అప్పుడు ఒకరికొకరు నిందించుకునే స్థాయి వరకు వెళ్ళి విడిపోతారు. మ్యాక్సిమం జరుగుతున్నది ఇదే జనరలైజ్డ్ సినారియోలు. ఎందుకనంటే నా జీవితంలో నేను ఎక్కువ అనాలిసిస్ చేసింది, చదివింది ఫ్రెడ్రిక్ నీషే గారిని, ఐన్ ర్యాండ్ గారిని. కాబట్టి లవ్ అనేది ఒకరి సోల్ ఏదైతే ఉంటుందో, ఆత్మ అంటే మనలో ఉండే ఒక జీవం. ఆ జీవం, మనలో ఉండే జీవం తాలూకు ప్రజెన్స్, మనలో ఉండే ఒక కైండ్ నేచర్ ఏదైతే ఉంటుందో ఆ నేచర్ కైండ్లో నుంచి మన ఆలోచనలు కానీ కోరికలు కానీ దాని ఫ్లోని తీసుకుంటాయి. ఎప్పుడు ఒకరి సోల్ని సాటిస్ఫై చేయటం, ఎక్కడైతే మన యొక్క కైండ్ నేచర్, మన కైండ్ ఆఫ్ సోల్ ఎక్కడైతే ఒక సాటిస్ఫాక్షన్ని, ఒక సంతృప్తిని పొందుతుందో దాన్ని ఐన్ ర్యాండ్ గారు ప్రేమ అని పిలిచారు. దానికి కారణం మన మోకాలకి దెబ్బ తగిలినప్పుడు ఎవరైనా వచ్చి ఆయింట్మెంట్ రాస్తే, ఆయింట్మెంట్ రాసినందుకు నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను అని అంటే దట్స్ నాట్ ఎ లవ్. ఎందుకు అనంటే అతను ఆయింట్మెంట్ రాసే విధానంలో కానీ అతను నీకు చేసే ఆ సహాయంలో అతను నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు, హూ నోస్ దట్. ప్రతి ఒక్కరి చర్య వెనక వారిదైన స్వార్థం ఉంటుంది అని మనందరికీ తెలిసినప్పుడు ఒక వ్యక్తి మన మీద చూపిస్తున్న కేరింగ్కి అతను మన నుంచి ఏం కోరుకుంటున్నాడో ఎవరికి తెలుసు? ఆ కేరింగ్లో నుంచి మొదలైనప్పుడు ఓకే, ఇతను మనల్ని కేరింగ్గా చూసుకుంటున్నాడు, ఆకాశంలో చందమామ నక్షత్రాలను చూపిస్తున్నాడు, ఇది మనకి
కంటిన్యూస్గా మన లైఫ్ అంతా ఉంటుంది. ఈ డోపామైన్ జనరేషన్ మనకి కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ ఉంటుంది అని మనం ఎక్కడైతే కమిట్ అయ్యి ముందుకు వెళ్తామో, ఏ రోజైతే ఒక నీడ్ బేస్డ్ మూమెంట్లో ఉన్నప్పుడు ఆ నీడ్ అతనికి తీరిపోయిన తర్వాత అతని ప్రియారిటీలో కానీ, అతని కైండ్ ఆఫ్ నేచర్లో కానీ, అతని ట్రీట్మెంట్లో కానీ స్లో డౌన్ అవుతుంది. ఆ స్లో డౌన్ అయినప్పుడు యువతల వ్యక్తి నుంచి అపోజిషన్ వస్తుంది, లేదా యువతల వ్యక్తి ప్రియారిటీలో స్లో డౌన్ అయినప్పుడు అవతల వ్యక్తి నుంచి కూడా ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది. ఈ ఆర్గ్యుమెంట్ చివరికి ఎక్కడికి వెళ్తుంది అంటే, నువ్వు నన్ను మోసం చేసావు, లేదు లేదు నేనే నిన్ను మోసం చేశా, లేదా ఒకరినొకరు మోసం చేసుకున్నాము, ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ నేచర్లో ఆర్గ్యుమెంట్ ఎండ్ అయిపోయి చివరికి ఒకరినొకరు ద్వేషించుకునే స్థాయికి వస్తారు. ఏ రోజైతే అసలు ఇది లేకపోతే మనం బతకలేము అనుకున్న ఒక వ్యక్తి తర్వాత అది గుర్తొచ్చినా అసలు దాని మీద మనకి ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా అంత ప్లేన్ సిచ్యువేషన్లోకి ఎలా వెళ్తారు మనుషులు అంత నార్మల్గా. దీనికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఒక మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద నీ యొక్క ఎమోషన్ ఆధారపడినప్పుడు ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్కి సంబంధించిన నీడ్స్ కానీ, నీకు ఏదైతే నీకున్న ఎంప్టీనెస్, నీ అంతట నువ్వుగా ఒక పని చేయలేని, ఒక ధైర్యం లేని ఎంప్టీనెస్, ఒక జ్ఞానం సరిగ్గా తెలియని నీ యొక్క ఎంప్టీనెస్, ఆ ఎంప్టీనెస్ని ఫీల్ చేయడానికి, లేదంటే ఎవరూ లేరు ఒంటరిగా మనంతట మనం సొంత ఆలోచన చేయలేకపోతున్నాము, ఎవరి దగ్గర నుంచైనా మనకి సహాయం దొరికితే బాగుండు అని కోరుకునే నీ ఇన్సెక్యూరిటీ, వీటన్నిటిని ఎంప్టీనెస్ అంటారు. ఎంప్టీనెస్ అంటే మన సొంత ఆలోచన, మన సొంత అడుగు వేయటానికి ధైర్యం సరిపోని మనస్తత్వాన్ని ఎంప్టీ మైండ్ అంటారు. రెగ్యులర్గా ఒక ఎనలైట్మెంట్ అనే కైండ్ ఆఫ్ వేలో మాట్లాడే ఎంప్టీ మైండ్ గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. ఎంప్టీ మైండ్ అంటే యు ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ విత్ యువర్ సెల్ఫ్. నీ అంతటి నువ్వు సొంతగా వెళ్ళలేకపోతున్నావు ఎక్కడికి. ఒక పని స్టార్ట్ చేయాలంటే నీకు భయం, ఏదైనా బయట అడుగుపెట్టి సొంతంగా మన పని మనం చేసుకోవాలంటే భయం, ప్రతిదానికి పక్కన వాళ్ళ సపోర్టు, ప్రతిదానికి పక్కన వాళ్ళ సలహా. సో ఇలాంటి ఒక కైండ్లో ఉన్నప్పుడు మనసు వేరొకరి సపోర్ట్ని వెతుకుతుంది. ఆ వెతికినప్పుడు అవతల వ్యక్తి నుంచి ఒక లిటిల్ కొంచెం మంచి వ్యక్తా కాదా అని, కొంచెం మన మీద కేరింగ్ చూపిస్తున్నాడా లేదా అని మొదలైన ఒక ఫ్లో ఎప్పుడైతే ఆ నీడ్స్ ఫుల్ఫిల్మెంట్ అయినంత వరకు బాగుంటుంది. ఏ రోజైతే ఒకరి నీడ్స్ని ఒకరు ఫుల్ఫిల్మెంట్ చేయలేని పరిస్థితిలో ఆ రిలేషన్ చివరికి ఒకరినొకరు నిందించుకొని బ్రేక్ అయిపోతారనమాట. సో దాని తర్వాత అక్కడైనా నిజం అర్థమవుతుందా అంటే నిజం అర్థం కాదు. అక్కడ కూడా అర్థం చేసుకోరు. ఎప్పుడైతే బలహీనత, ప్రయోజనాలు, మార్పిడి కోసం ప్రేమ అనే ముసుగు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు కాలక్రమంలో ఆ ముసుగు తొలగిపోయిన తర్వాత నిజాన్ని దాచటానికి మూడో కారణం వెతుకుతారు. ఐ థింక్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. అంటే ఎస్, ఆ టైంలో నాకు ఆ సపోర్ట్ అవసరం, ఆ నీడ్ అవసరం. దానికి నేను బిజినెస్ అనో వ్యాపారం అనో వేరే వేరే పేర్లు పెడితే బాగోదు కాబట్టి ఐ యూజ్డ్ ద వర్డ్ కాల్ లవ్ అండ్ ప్రేమ అనే ఒప్పుకునే ధైర్యం, ఆ స్పష్టత వచ్చినప్పుడు మనిషిలో విజ్డమ్ అనేది అప్పుడు, దట్ ఈస్ కాల్ ఎన్లైట్మెంట్. ఆ విజ్డమ్ అప్పుడు కదులుతుంది మనిషిలో. ధైర్యం అంటే ఒకరిని పోయి కత్తితో పడవటం కాదు. ధైర్యం అంటే క్లారిటీ, స్పష్టత. ఒక విషయం మీద స్పష్టత వచ్చినప్పుడు దట్ ఈస్ కాల్డ్ డేరింగ్. ఒకరి బలహీనతలు ఒకరు సమర్థించుకోవడానికి, ఒకరి ప్రయోజనాలను ఒకరు మార్పిడి చేసుకోవటానికి కలిసిన ఇద్దరు వ్యక్తులు ప్రేమ అనే ముసుగు వేసుకున్నప్పుడు ఆ ముసుగు
కాలక్రమంలో తొలగిపోయిన క్షణం నిజాన్ని అర్థం చేసుకొని అందులో ఉన్న రియాలిటీని అర్థం చేసుకొని రియలైజ్ అయ్యే వ్యక్తులు కొంతమంది అయితే 99% ఆ నిజాన్ని దాచడానికి మూడో కారణాన్ని సృష్టించి అది న్యాయమే అని సమర్థించుకోవటానికి దే విల్ ట్రై ఆల్వేస్. సో యాజ్ పర్ ఐన్ ర్యాండ్, ప్రేమ అనేది ఒక వ్యక్తిలో ఉండే క్యారెక్టర్, అతని యొక్క విలువలు. చేతిలో రూపాయి లేకుండా ఉన్న సమయంలో అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అకౌంట్లో డబ్బులు బాగా ఉన్న సమయంలో అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అతని చేతికి అధికారం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఇలాంటి సందర్భాలలో ఒక మనిషి యొక్క క్యారెక్టర్ బయటపడుతుంది. ఏ రోజైతే తన ఆత్మని కోల్పోయి కేవలం డబ్బు కోసమే బతకాలి, బతికి తీరాలి అని అనుకొని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఎంతకైనా తెగిస్తాడు. సి ద పాయింట్ ఈజ్ నౌ, దిస్ ఇస్ జస్ట్ మనీ. ఇది 100 రూపీస్ నోట్, రైట్? ఇప్పుడు ఈ భూమి మీద ఈ మనీకి ఉన్న వాల్యూ దేనికి లేదు. ఇదే టోటల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇదే. ఒక మనిషిని మనం నిర్ధారించాలన్నా, ఒక మనిషికి మనం విలువ ఇవ్వాలన్నా, అసలు ఒక మనిషిని మనం అంచనా వేయాలన్నా, వాడి మొహం చూడాలన్నా, కనీసం వాడి జీవితంలో ఏదైనా చేశాడా చేయలేదా అని మనం అభినందించడానికైనా ఈ మనీయే బేస్. ఈ మనీ ఎలాంటిదంటే, మీ తెలివికి మించిన మనీ మీకు వచ్చినప్పుడు మీకు ఎదుటి వ్యక్తిలో ఉండే ఇంటెలిజెన్స్ కనపడదు. మీ స్థాయికి మించి మీ డబ్బు సడన్గా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ప్రవర్తన ఇమీడియట్గా మారిపోతుంది. అర్హతకి మించిన మనీ మీ జోబులోకి వచ్చినప్పుడు మనిషిలో అహంకారం మితిమీరిపోయి విచ్చలవిడిగా జీవితం మారిపోతుంది. బట్ వాట్ ఐన్ ర్యాండ్ సెడ్ అబౌట్ మనీ, ఈ 100 రూపీస్ నోటు నేను ఒక వ్యక్తికి ఒక ఫిలాసఫీ చెప్పి, వాట్ ఈజ్ రియాలిటీ, వాట్ ఈజ్ సబ్జెక్టివ్ థింకింగ్, వాట్ ఈజ్ ఆబ్జెక్టివ్ థింకింగ్. A subjective thinking is the based on your illusions, opinions and the temporary normal feelings and your false emotions. The reality is the based on the facts and true events and the nature called ట్రూ ఈవెంట్ బేస్డ్. వాస్తవాల ద్వారా అర్థం చేసుకునే దాన్ని ఆబ్జెక్టివ్ థింకింగ్ అంటారు. మనలో ఉన్న జలస్, మనం హ్యాండిల్ చేయలేని ఎమోషన్స్ని సమర్థించుకోవటం కోసం చేసేదాన్ని సబ్జెక్టివ్ థింకింగ్ అంటారని ఒక వ్యక్తికి నేను చెప్పాను. ఒక చిన్న క్లాస్ ఇచ్చాను, ఒక అరగంట. నేను చెప్పిన ఆ అరగంట అతనికి నేను టైం స్పెండ్ చేసి నేను ఇచ్చిన ఆ నాలెడ్జ్కి అతను నాకు 100 రూపాయలు ఇచ్చాడు. అంటే దిస్ 100 రూపీస్ ఈజ్ వర్త్ ఫర్ మై టైం అండ్ మై నాలెడ్జ్. అంటే ఎదుటి వ్యక్తిలో ఉండే విలువ, నా నాలెడ్జ్, నా టైం అనేది నా విలువ. ఐ ఎర్న్డ్ మై వాల్యూ. నా ఒక మనిషిగా నాకు రెస్పెక్ట్ ఇచ్చాడు అతను. రవి అనే వ్యక్తికి మనిషిగా నాకు జస్ట్ రెస్పెక్ట్ ఇచ్చాడు, వచ్చినప్పుడు కూర్చోమన్నాడు, అంతే. దట్ ఈస్ అ రెస్పెక్ట్, గౌరవం. విలువ నేను సృష్టించుకున్నా. నేను చదివిన జ్ఞానం అతనికి ఒక అరగంట చెప్పినందుకు నాలో ఉన్న ఆ నాలెడ్జ్, నేను ఇచ్చిన టైం, ఈ రెండింటిని విలువ కింద పోలిస్తే ఆ విలువకి అతను ఇచ్చింది 100 రూపీస్. సో ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర 1 కోటి రూపాయలు మనీ ఉన్నాయి, లెట్ సపోజ్ 50 లక్షల మనీ ఉన్నాయి, ఇట్లాంటి పెద్ద పెద్ద నోట్లు. ఇప్పుడు ఆ 50 లక్షల మనీ అతని విలువ ద్వారా సంపాదించిందా కాదా అని అడిగితే ఎంతమంది దగ్గర ఆన్సర్ ఉంది? కరెక్ట్ ఆన్సర్. సో మనీ అనేది పాపం, మనీ అనేది మనుషుల్ని విడగొడుతుంది, మనీ అనేది ద్రోహం అని మనీని చెడ్డగా చూపించారు ప్రపంచం అంతా.
కానీ మనీ అనేది ఒక మనిషిలో ఉండే విలువని మనం అర్థం చేసుకోవటానికి ఇట్ ఈజ్ ఎ సైన్ అన్నది కదా. అంటే దట్ ఈజ్ యాక్చువల్ పర్పస్ ఆఫ్ మనీ. మరి ఆ విధానంలోనే అందరి దగ్గరికి మనీ వస్తుందా ఈ రోజుల్లో? ఒక భూమి కబ్జా చేసి గవర్నమెంట్ చట్టాలు సరిగ్గా పనిలేని టైంలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, 14 ఎకరాల పొలం ఉంది వాళ్ళకి, 14. ఒకరోజు నాకు అతను చెప్పిన మాట ఏంటంటే 1987-88 ప్రాంతంలో అక్కడ రాళ్ళు పెట్టి, అక్కడ ఒక రాళ్ళ వరుస పెట్టి ఆ భూమి నాది అని అంటే ఇంకది మాదైపోతుంది, మాకు ఎదురు చెప్పేవాడే లేడు అని అన్నాడు. వాళ్ళు అలా ఆపుకున్న 12 ఎకరాల భూమి దాని విలువ ఈరోజు ₹1 కోటి, కోట్లలో ఉంది. ఆ కోట్లల్లో ఉన్న ఆ భూమి రేట్లు ఏవైతే ఉన్నాయో దానివల్ల వచ్చిన ఆదాయంతో వాళ్ళు ఊర్లో డూప్లెక్స్ హౌస్ కట్టారు, ఒక 2 ఫార్చ్యూన్ కార్లు కొన్నారు, వాళ్ళ పిల్లలు ఈరోజు విదేశాల్లో చదువుకుంటున్నారు. ఏదైతే ఒక వ్యక్తి ఒక అరగంట తన సొంత కష్టంతో ఫిలాసఫీ చెప్పి ఈ ₹100 సంపాదించాడు. ఇప్పుడు యాజ్ పర్ ఐన్ ర్యాండ్ ఈ ₹100 గొప్పదా, ఈ ₹1 కోటి గొప్పదా అని అంటే ఐన్ ర్యాండ్కి ఇప్పుడు ఆకలేస్తుంది అని ఒకవేళ ఐన్ ర్యాండ్ గారు వచ్చి టైం అయిపోయింది, షాప్స్ అన్ని క్లోజ్ చేశారు, నాకు కొంచెం ఫుడ్ కావాలి అని అడిగితే నేను ఇప్పుడు చెప్పాను, ఇదిగో నా దగ్గర ఇక్కడ ఇటు సైడ్ ₹1 కోటి ఉన్నాయి, దీని స్టోరీ అంత, ఇది ₹100, మీకు ఏది కావాలో తీసుకోండి అంటే ఐన్ ర్యాండ్ నిర్మోహమాటంగా ఇమీడియట్గా ఈ ₹100 తీసుకుంటుంది. ఈ ₹100తో నాకు జస్ట్ ఒక చిన్న బిస్కెట్ వచ్చినా చాలు, చిన్న వాటర్ బాటిల్ వచ్చినా చాలు, బికాస్ దిస్ ఈజ్ ద వాల్యూ యూ ఎర్న్డ్ బై యువర్ స్కిల్, బై యువర్ టైమ్, విత్ యువర్ మోరల్ కోడ్ అండ్ విత్ యువర్ క్యారెక్టర్. సో ఇక్కడ ఏమైపోయిందనంటే మనీ ఎలా అయినా సంపాదించాలి, ఏ దారిలో అయినా సంపాదించాలి. ఊర్లో పెద్ద ఇల్లు కట్టాలి, ఒక 20-30 సెంట్లు భూమి తీసుకోవాలి, పెద్ద కారు తీసుకోవాలి, అలా ఆ కారులో నుంచి దిగి అలా మంచి బట్టలతో నడుచుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న గుడిసెలు, ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న మధ్యతరగతితో బతుకుతున్న వాళ్ళని చూసి మనం ఆ ప్లెజర్ని పొందాలి. వి అచీవ్డ్. పీపుల్ ఆర్ నాట్ రియల్లీ అచీవింగ్. వాళ్ళు సాధించామనే భ్రమలో వాళ్ళని వాళ్ళు నమ్మించుకొని సాధించామని బతుకుతున్నారు, కానీ యాక్చువల్లీ వాళ్ళు సాధించింది అది నిజమైన గెలిపేనా అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. సో దట్ ఈస్ వాట్ అనమాట. మనీ అనేది ఎదుటి వ్యక్తిలో ఉండే విలువకి మనం కట్టే వెల. కానీ మనీ ఎప్పుడైతే కబ్జాల ద్వారా, అవినీతి ద్వారా, మర్డర్ల ద్వారా, బ్లాక్మెయిలింగ్ ద్వారా ఇలా ఎప్పుడైతే సంపాదిస్తారో ఆ సంపాదించిన వ్యక్తి అతనుకున్న డబ్బు ద్వారా అతను మీడియాలో కానీ విజిబిలిటీలో కానీ అతన్ని ఎక్కువ చూపిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న జనాలు, చుట్టుపక్కల ఉన్న సమాజం, చూసే యువత కూడా ఏమవుతుందనంటే ఎస్, మనం కూడా ఎలా చేసైనా డబ్బు సంపాదించాలి, అది కొట్టైనా, చంపైనా, స్మగ్లింగ్ చేసైనా, అవినీతి చేసైనా, నేరాలు చేసైనా, కబ్జాలు చేసైనా, భూములు అమ్మైనా, దొంగ మార్గంలో మనం డబ్బు సంపాదించాలి, ట్యాక్సులు ఎగగొట్టైనా సరే అనే ఒక మోరల్ కోడ్కి సొసైటీ వచ్చింది. ఎలా అయినా డబ్బు సంపాదించి తీరాలి, నో క్యారెక్టర్ నో వాల్యూస్ అనే మోరల్ కోడ్ సొసైటీ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా ఎవడైనా క్యారెక్టర్తో ఉంటాడా? ఉన్నాడు కదా. సో నౌ మన సమాజం ఆ స్థాయిలో ఉంది. బట్ ఎప్పుడైతే తన ఆత్మని వంచన చేసుకొని ఒక వ్యక్తి డబ్బు సంపాదించి ఉంటే డెఫినెట్గా అతను రియల్ లైఫ్లో హ్యాపీగా ఉండడు, హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తాడు. కానీ అతని అంతరాత్మను కనుక మీరు తరచి చూస్తే అతని లోపల ఏదో తెలియని గిల్ట్తో బాధపడుతూనే ఉంటాడు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లో వెళ్ళి కూర్చుంటాడు నైటు 12-11 వరకు.
పెద్ద పెద్ద స్కాచ్, వైన్స్, మంచి మంచి బ్రాండ్లు తాగుతాడు. కానీ 11:30కి 12:30కి ఏడుస్తాడు. నేను చాలామందిని చూసాను. ఎందుకు ఏడుస్తారో వాళ్ళకే తెలియదు. ఎందుకనంటే ఎక్కడో వాళ్ళ అంతరాత్మకి, వాళ్ళు బతుకుతున్న జీవన విధానానికి పొంతన కుదరక వాళ్ళలో ఆ బ్రేక్ అలా విడిపోతూ ఆ కాన్ఫ్లిక్టు అలా మనసులో ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు చేసే పనులు కొన్ని నచ్చక ఆ ఫేమ్లోకి, ఆ ఫేమ్ రికగ్నైజేషన్లోకి పడిపోయి వాళ్ళు ఎంతో బాధపడతారు. పైకి అట్లా ఉంటారు. కానీ దట్ ఈస్ వాట్ ది క్యారెక్టర్ ఆఫ్ గెయిల్ వైనాండ్ ఫౌంటైన్ హెడ్లో. తన యొక్క అంతరాత్మకి, తన యొక్క బుద్ధికి సంఘర్షణ జరిగినప్పుడు ఆ సంఘర్షణని మనిషి అలాగే మోసుకుంటూ వెళ్తూ ఉంటే అదే అతనికి చివరికి ఒక రియలైజేషన్ని, ఒక గిల్ట్ని జనరేట్ చేస్తుంది అతని జీవితంలో. సో నౌ లెట్స్ కమ్ టు ది పాయింట్. ఈ ప్రేమ అనే, ఈ లవ్ అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుందని అంటే, ఏదైతే కష్టపడి విలువలతో 100 రూపాయలు సంపాదించిన వ్యక్తి ఆకాశంలో చందమామనే నక్షత్రాలని చూపించకుండా నేల మీద నుంచోబెట్టి రియాలిటీని చూపిస్తూ తన క్యారెక్టర్ ఇది, తన వాల్యూ ఇది అని చూపెట్టిన వ్యక్తి దగ్గర ఏదైతే ఒక సిన్సియర్లో నుంచి ఒక ప్యూర్ ఎమోషన్ జనరేట్ అవుతుందో దట్ ఈజ్ యాక్చువల్లీ జెన్యూన్ ఎమోషన్. ఎవరైతే అవినీతి మార్గాల్లో మాయ చేసి, నేరాలు చేసి, అక్రమంగా 1 కోటి రూపాయలు సంపాదించి ఆ 1 కోటి రూపాయలతో పెద్ద మై హోమ్ భుజాలో ఒక పెద్ద ఫ్లాట్ తీసుకొని నీకు బర్త్డేకి నేను గిఫ్ట్గా ఇస్తున్నాను ఈ ఫ్లాట్ అని ఇచ్చినప్పుడు అక్కడ ఇతను నన్ను చూసుకునే ఆ కేరింగ్కి నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అని కలిగే ఏదైతే ఎమోషన్ ఉందో దట్ ఈజ్ నాట్ యాక్చువల్లీ రియల్ అండ్ జెన్యూన్ ఎమోషన్. దట్ ఈస్ జస్ట్ నీడ్ బేస్డ్ ఫుల్ఫిల్మెంట్ ఎక్స్చేంజ్. నీ ఫుల్ఫిల్మెంట్ ఎక్స్చేంజ్ చేసే ఒక ట్రేడ్. ఇట్ ఈస్ ఏ వ్యాపారం. ఏ రోజైతే ఆ ఫుల్ఫిల్మెంట్ బ్రేక్ అవుతుందో, ఆ ఫుల్ఫిల్మెంట్ తీరిపోతుందో, ప్రియారిటీస్లో, ఆలోచనల్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చి చివరికి ఒకరు నిందించుకొని విడిపోతారు. దట్ ఈస్ యాక్చువల్లీ ద పాయింట్. సో దిస్ ఈజ్ ప్యూర్లీ అబౌట్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను చూసిన మనుషులు, నేను చూసిన జీవితం, నేను అర్థం చేసుకున్న విషయాల నుంచి చెప్పింది. ఇదేదో దిస్ ఈజ్ నాట్ ఏ మోటివేషన్ క్లాస్, జస్ట్ ఎ ఫిలాసఫీ. ఐ అండర్స్టూడ్. సో ఏదేమైనా సరే లైఫ్లో అన్నిటికన్నా ముఖ్యమైందంటే డబ్బు సంపాదించడం అనేది అవసరమే. కానీ మన క్యారెక్టర్ని కోల్పోకుండా డబ్బు సంపాదించడానికే మనం ఎప్పుడు స్టిక్ అయి ఉండాలి. స్వామి వివేకానంద గారు ఒక మాట అంటారు, నువ్వు సంపాదించిన సంపద పోతే కొంచెం పోయినట్టే, నువ్వు సంపాదించిన డబ్బు పోయినా కొంచెం పోయినట్టే, నీ ఇల్లు ఆస్తులు పోయి చివరికి నువ్వు రోడ్డు మీదకి వచ్చినా కొంచెం ఎక్కువే పోయినట్టే. కానీ ఏ రోజైతే నువ్వు నీ క్యారెక్టర్ కోల్పోతావో అప్పుడు మొత్తం కోల్పోయినట్టే అంటాడు. సో మీకున్న పరిధిలో మీ నాలెడ్జ్ని ఎక్స్పాండ్ చేసుకోండి. ఆ ఎక్స్పాండ్ చేసుకున్న నాలెడ్జ్ ద్వారా ఒక ప్రొఫెషన్ ఎంచుకోండి. ఆ ప్రొఫెషన్లో వచ్చిన మనీ ద్వారా నీ లైఫ్ని నీకున్న వేలో కంఫర్టబుల్గా జీవించండి. ఎదుటి వ్యక్తిలో ఉండే ద కోర్ సోల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే అంచనా వేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో దట్స్ హౌ మన నాలెడ్జ్ పరిధిని పెంచుకుంటూ ఆ నాలెడ్జ్ పరిధిని పెరగటం ద్వారా మన అవకాశాలని తెచ్చుకుంటూ దాని ద్వారా మనీ సంపాదించి మన లైఫ్ని ఇక్కడ ఆనందంగా బతకటానికి ఉన్నాం. కానీ ఒకరినొకరు నిందించుకొని, ద్వేషించి, ఆడి మీద చాడీలు చెప్పి, వీడి మీద చాడీలు చెప్పి, వాడు నన్ను ఎట్లా తిట్టిండు, వాడు నన్ను అట్లా తిట్టిండు, ఆ రోజు నీకు ఇక్కడ ఏమైంది, ఈరోజు అక్కడ ఏమైంది అనేది ఇలా తిట్టుకుంటూ ఆ బార్ల్లో, పబ్బుల్లో, రెస్టారెంట్లలో, హాస్టళ్ళల్లో, ఇళ్లల్లో, బస్సుల్లో, ట్రైనుల్లో ఇలా ఎప్పుడు ఏదో ఒకటి నాన్ సెన్స్ బ్లేమింగ్ మాట్లాడుకుంటూ ఏదో ఒక రోజు ఆడ ప్రశాంతంగా పడుకుంటారు ఆ పాడ మీద శవంలాగా. నీ మీద చిల్లర ఆ పూలు చల్లుకుంటూ తీసుకుపోతారు సమాధికి.
అయిపోతుంది. దిస్ ద లైఫ్. జీవితం నీలో ఏదైతే ఉందో, నువ్వు చేయగలిగింది ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా, ఇది నాకు ఒకటి చెప్పింది కాదు చేయమని. యాక్చువల్లీ బయట వాన పడుతుంది, కొంచెం వర్క్ కూడా ఉంది నాకు, బట్ నాకు ఎందుకో అనిపించింది చేద్దాం ఈ విషయం గురించి అని. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మై ఓన్ సోల్. అండ్ చెప్పిన దాన్ని బట్టి సోల్ అంటే ఇదే, నీ సొంత ఆలోచన, సొంత కోరిక, నీ ఇన్స్టింక్ట్లో నుంచి కలిగినప్పుడు వితౌట్ అదర్స్ ఫోర్స్, అక్కడ కైండ్ ఆఫ్ సోల్ ఉంటుంది. సో మన పరిధిలో ఉన్న నాలెడ్జ్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ జీవితాన్ని బతకగలగాలి. ఎప్పుడు కూడా వాడిని నిందిస్తూ, ఈయన్ని నిందిస్తూ, ద్వేషాన్ని పంచుతూ, ఓన్లీ వన్ వే. ఏదైతే ఒక ఎనర్జీగా, ఒక కంఫర్ట్గా, పాజిటివ్గా ఉన్న ఎనర్జీ నీ ఫుల్ఫిల్మెంట్ నీడ్ కుదరలేనప్పుడు అదే ఇమీడియట్గా ట్రెమెండస్ నెగిటివ్ ఎనర్జీగా మారుతుంది. అందుకే చూడండి, ఒక వ్యక్తి దగ్గర ఏదైనా బ్రేక్ అయ్యి వెళ్ళిన వ్యక్తి ఒక నింద ద్వారా కానీ, ఒక అపనింద ఏదైనా జరగటం ద్వారా కానీ, ఆ వ్యక్తి నేనే కరెక్ట్ అని చెప్పుకోవడానికి ఎవరితో అయితే ఆ సిచ్యువేషన్ వచ్చిందో ఆ వ్యక్తి గురించి అందరికీ చెప్పుకుంటూ ఉంటాడు, అతను కరెక్ట్ అని నమ్మించడానికి. సో నిజం తెలుసుకోవటం, స్పష్టతగా బతకటం అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కొన్నిసార్లు అవసరం మనిషికి, ఒక సబ్జెక్టివ్ థింకింగ్ అవసరమే. కొన్నిసార్లు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ ఎలిమెంట్ అన్నప్పుడు చెప్పడం అవసరం. బట్ అది సబ్జెక్టివ్ థింకింగ్ సబ్జెక్టివ్ వరకే. ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యువర్ ఇంటర్నల్ క్యారెక్టర్. నేను మొన్న నైట్ 1:30, 12 ఆ టైంలో నేను మన హైటెక్ సిటీ పోయినా, హైదరాబాద్లో. పోయి అక్కడ తిరుగుతా ఉన్నా. తిరిగి వస్తున్న టైంలో రూమ్కి ఒక ముసలాయన పెద్ద గడ్డం పెంచుకొని, ఇంత గడ్డం ఉండి సీరియస్గా అట్లా తిరుగుతున్నాడు ఫుట్పాత్ మీద. నేను నాకు ఎందుకు ఆయన చూడగానే మాట్లాడదాం అనిపించింది. బైక్ ఆపా, మాట్లాడా. ఏంటి సార్ మీరు ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు అని అడిగా. ఆయన కంఫర్ట్ వేలోనే రెస్పాండ్ అయ్యాడు. కొన్ని క్వశ్చన్స్ అడిగా ఆయన్ని. బట్ ఆయన వాట్ ఈజ్ ఐన్ ర్యాండ్, అబౌట్ మీకు తెలుసు ఐన్ ర్యాండ్ అంటే చెప్పాడు ఆయన కొన్ని ఎక్స్పీరియన్స్. ఐన్ ర్యాండ్ ఇప్పుడు అంత రిలవెంట్ కాదు అంటే, ఏదో రాసింది లేకపోతే ఐన్ ర్యాండ్, దానివల్ల పెద్ద ఏదో రాసుకుంటూ పోయింది అంతే, నేనైతే పెద్ద వాల్యూ ఏమో ఐన్ ర్యాండ్కి అన్నాడు. సరే అది అతని ఒపీనియన్. సరే అనుకున్నా. ఒక క్వశ్చన్ అడిగా లాస్ట్లో, మీ ఏజ్ ఎంత అని అడిగా. ఐ థింక్ 55 అన్నాడు. ఓకే, ఏం చేస్తారని అడిగి, ఏం చేయను అన్నాడు. చివరిలో ఒక క్వశ్చన్ అడిగా, జీవితం అంటే ఏంటి మీ దృష్టిలో అని అడిగా. 55 years కదా, ఏం చెప్తాడు అసలు చూద్దాం వాట్ ఈజ్ అని. ఐన్ ర్యాండ్ వేస్ట్, ఐన్ ర్యాండ్ పెద్ద ఏం లేదు, ఏదో రాసుకుంటూ పోయింది ఆ రైటర్ కాబట్టి అన్నాడు. దట్స్ ఓకే, ఆయన వ్యూలో ఆయన అట్లా అర్థమైంది. ఆయన చదవలేదు కదా యాక్చువల్గా. ఫ్రెడరిక్ నీషే అదే అంటాడు, 100 పుస్తకాలు చదివిన వాడి కన్నా ఒకటే పుస్తకం చేతిలో పెట్టుకొని దాన్ని చదవకుండా ఉన్నవాడు చాలా డేంజర్ నా దృష్టిలో అంటాడు. అంటే ఆయన యాక్చువల్గా బైబిల్ పర్స్పెక్టివ్లో చెప్పాడు. బైబిల్ చాలామంది పట్టుకుంటారు, చదవరు. కనీసం 100 పుస్తకాలు చదివిన వాడు ఇది కరెక్టా అని అనలైజ్ చేసుకొని అన్నిట్లో నుంచి ఆ మెమొరీని ఫామ్ చేసి, ఒక నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసి, అందులోంచి ఒక విజ్డమ్ని జనరేట్ చేసి కొంత ఉంటుంది వాడికి తెలివి, మూమెంట్, జ్ఞానం. ఈ ఒక పుస్తకం బైబిల్ చేతులు పెట్టుకొని అసలు దాన్ని జీవితం మొత్తం చదవకుండా మా దేవుడే గొప్ప అని వెళ్ళేవాడు ఎంతటికైనా తెగిస్తాడు అని కొంచెం రిలీజియన్ స్పేస్లో చెప్పాడు ఆయన వాస్తవానికి. సరే అది పక్కన పెడదాం. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, జీవితంలో నీకు ఏదైనా సమస్య, ఏదైనా ఒక విషయం నీకు ఎదురైనప్పుడు, ఒక దెబ్బ నీకు తగిలినప్పుడు దానికి నువ్వు తిరిగి స్పందిస్తావు కదా. నీకు ఏదైతే దెబ్బ తగిలి నువ్వు తిరిగి స్పందించినప్పుడు ఆ స్పందించడానికి, ఆ దెబ్బ తగలటానికి మధ్య ఉన్న స్పేస్ ఏదైతే ఉందో అది లైఫ్ అన్నాడు. అంటే దానికి నువ్వు ఎలా స్పందిస్తున్నావు అనే దాని మీదనే లైఫ్ ఉంటుంది. దట్ ఈజ్ యాక్చువల్లీ లైఫ్ ఉంటుంది అక్కడ అన్నాడు. అంటే డబ్బు పోతుంది, ఆస్తులు పోతున్నాయి, కొన్నిసార్లు ఓడిపోతాం లైఫ్లో, కొన్నిసార్లు మనం తప్పలేకపోయినా నిందిస్తారు మనల్ని, కొన్నిసార్లు మనం చెప్పేది అర్థం కాదు అవతల వాళ్ళకి.
ఎంత చెప్పినా అర్థం కాదు. అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు, కానీ అర్థం కాదు. తప్పుగా అర్థం చేసుకుంటారు. మనల్ని శత్రువులుగా మార్చాలని ట్రై చేస్తారు. ఏదో తెలియని ద్వేషాన్ని ఇస్తారు, ద్వేషిస్తారు. ప్రేమ అంటారు, తర్వాత మళ్ళీ వాళ్ళే ద్వేషిస్తారు. మళ్ళీ మొదట ద్వేషిస్తారు, తర్వాత మళ్ళీ ప్రేమ అంటారు. ఫస్ట్ అవసరం అంటారు, తర్వాత నువ్వే మోసం చేసావంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద లైఫ్. అందరికీ జరుగుతాయి ప్రతి విషయంలో, ఉద్యోగాల్లో, పర్సనల్లో, వ్యక్తిగత జీవితాల్లో, స్నేహితుల మధ్య. ఏదైనా ఒక సిచ్యువేషన్ మనకి ఎదురైనప్పుడు, మనకు ఆ దెబ్బ తగిలినప్పుడు దానికి మనం ఎలా స్పందిస్తున్నాం అనే దాని మీదనే లైఫ్ ఎప్పుడు కూడా డిపెండ్ అయ్యి ఉంది. దట్ ఈజ్ యాక్చువల్లీ లైఫ్ అన్నాడు ఆయన. సో ఓకే, పెద్ద ఆయన బాగానే చెప్పిండు. సో అట్లీస్ట్ ఓకే మాట్లాడిన దానికి ఐన్ అది నథింగ్ అన్నాడు, కానీ ఈ విషయం బాగానే చెప్పాడు. చెప్పి సరే మీకు ఏమైనా కావాలా అని అడిగా. నాకు ఒక సిగరెట్ ప్యాకెట్ పెట్ట కావాలన్నాడు. సరే అప్పుడు ఏం వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ ఆయనకి కొని ఆయనకి ఇచ్చేసి వచ్చేసిన. ఆ బైక్ మీద ఆయన చెప్పిన డైలాగు సరే అందరూ చెప్పారు, బట్ ఒక పుస్తకాల్లో ఉన్నదే వాడు నిజంగా అనుభవించి చెప్పాడో లేదు. కానీ ఈయన ఇంత గడ్డం, ఇంత నైట్ ఆ ఫుట్పాత్ మీద అలా తిరుగుతున్నాడంటే దేర్ ఈజ్ డెఫినెట్లీ హీ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్లీ, రైట్. ఏదైనా మనకి ఎదురైనప్పుడు దానికి మనం ఎలా స్పందిస్తున్నాము అనే దాని మీదనే జీవితం ఉంటుంది. అదే జీవితం అన్నప్పుడు నాకు ఫౌంటైన్ హెడ్లో హోవార్డ్ రోర్ క్యారెక్టర్ గుర్తొచ్చింది. అంటే ఫౌంటైన్ హెడ్లో హోవార్డ్ రోర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందని అంటే, ఇంజనీరింగ్ చదువు అయిపోయి బయటకు వస్తాడు, ఒక సివిల్ ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంటాడు. సమాజం నుంచి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి, నిలబడతాడు, మళ్ళీ పడతాడు, మళ్ళీ స్లోగా స్టార్ట్ చేస్తాడు. పెద్ద కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పోతుంది, మళ్ళీ ఒక చిన్న గుడిసెలోకి వస్తాడు, ఒక చిన్న తాపి మేస్త్రిలాగా ఒక చిన్న డాబా కడతాడు. అదేంటి నువ్వు ఇలా ఇంత డాబా కడుతున్నావు, అంత పెద్ద ఆర్కిటెక్ట్ అంటే ప్రతి ఇల్లు ప్రత్యేకమే, నాకు పని చేయటం ఇంపార్టెంట్, మై పర్పస్, మై గోల్, మై రివార్డ్, వర్క్ ఇట్ సెల్ఫ్, నథింగ్ ఎల్స్ మ్యాటర్ టు మీ అంటాడు. కష్టపడి కట్టిన బిల్డింగ్ని కోర్టులోకి వేసేసి మొత్తం అతను దగ్గర ఉన్న డబ్బు మొత్తం అకౌంట్లోంచి గుంజుకొని ఒక్క రూపాయి లేకుండా చేస్తాడు. చేతుకున్న వాచ్ తాకట్టు పెట్టుకొని క్యాబ్ తీసుకొని 200 రూపాయల కోట్ల ప్రాజెక్ట్ ఒకటి వాళ్ళ ఫ్రెండ్ ఇప్పిస్తే ఆ డీల్కి వెళ్తే వాళ్ళతో ఉన్న మోరల్ కోడ్, వాళ్ళతో ఉన్న వాల్యూస్ని సెట్ కాక లొంగిపోయే రోజు వచ్చినప్పుడు వదిలేయటమే బెటర్ అన్నట్టుగా ఆయన చెప్పిన ఫిలాసఫీని ఫాలో అయ్యి ఆ హోవార్డ్ రోర్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, డబ్బు లేదురా నీ దగ్గర తినటానికి, నువ్వు ఈ టైంలో ఆ ప్రాజెక్ట్ని వదిలేస్తున్నావు ఏంటి, అది కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే. అండ్ నేను కాంప్రమైజ్ అయితే ఇంకా అలవాటు అయిపోతుంది లైఫ్ అని మళ్ళీ వస్తాడు. చివరికి తాను అనుకున్న స్థాయికి అనుకున్నట్టుగా వెళ్ళటానికి మోనాడ్నాక్ వ్యాలీలో ఉన్న ప్రాజెక్ట్ అతనికి వచ్చి ప్రపంచం అంతా అతని పేరు పడుతుంది. ఈజ్ ఎ వెల్ నోన్ ఇంటెలెక్చువల్, ఇంటెలిజెంట్, ఇట్స్ ఎ వెరీ బ్రిలియంట్ ఆర్కిటెక్చర్ హోవార్డ్ రోర్క్ అని. అప్పుడు ఆకాశాన్ని తాకే అంత అంతస్తుల బిల్డింగ్ కట్టి ఆ ఆకాశం మీద అక్కడ నుంచి ఉంటాడు టాప్ ఫ్లోర్లో. మధ్యలో ఎన్ని దెబ్బలు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా చివరికి తన మోరల్ కూడా దెబ్బతింటుంది, నన్ను నాలా బతకనివ్వట్లేదని చెప్పి తాను కట్టిన బిల్డింగ్ ఏదైతే డిజైన్ ఉందో దాన్ని పేల్చి పడేస్తాడు. అంటే ప్రతీకార చర్యకి తిరిగి ప్రతీకార చర్య తీసుకోవడం నేరం కాదు అనే ఒక కన్విక్షన్తో. సో ఓకే, ఎక్కడా కూడా అప్స్ డౌన్స్ వచ్చినా సరే అలాగే వస్తూ వచ్చాడు కదా, అంటే లైఫ్కి తాను స్పందించే విధానం అది. ఎవడో ఒకడు సంబంధం లేనివాడు క్వారీలో బాస్టెడ్ అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి కోపం వచ్చి ఆడు నేను బాస్టెడ్ అని తిడుతున్నాడు, ఎందుకు తిడుతున్నాడు నీకు తెలుసా అంటే, నాకు తెలియదు, నీకు తెలుసా కారణం అని చెప్పి వెళ్ళి పని చేసుకుంటాడు. సో ఇట్ ఈస్ లైక్ అబౌట్ స్థితప్రజ్ఞత, ద అది. బట్ అతను స్పందించే విధానం ప్రతిసారి సైలెన్స్ విధానం కాదు. స్థితప్రజ్ఞత అంటే మనిషి అన్ని విషయాల్లో బ్యాలెన్స్డ్గా ఉండటం అని అంటే ఏమీ చేయకుండా చేతులు కట్టుకొని కూర్చోవటం కాదు, చెయ్యాల్సిన టైంలో ఆ స్థితిలో ఉండి చేయటం. ఆ స్థితిలో ఉంటూనే, ఆ బ్యాలెన్స్డ్ స్థితిలో ఉంటూనే ఏం చేయాలో దానికి అదే విధమైన స్పందన చేయటం. ది మీట్ వైలెన్స్ విత్ వైలెన్స్. అన్ని కష్టాలు వచ్చినా మౌనంగా తల ఉంచుకొని వెళ్ళినవాడు చివరికి తన డిజైన్ని మార్చకుండా కట్టాలనే మాట తీసుకొని మళ్ళీ తన డిజైన్ ఇష్టం వచ్చినట్టు మార్చేటప్పటికి అతని రక్తంలో ఉన్న ప్రతి కణాన్ని ఒక దగ్గరికి చేర్చి ఈ
మందు తాగటాలు, ఈ వ్యామోహాల దారిలో పడి పిచ్చిగా జీవితాన్ని మూర్ఖత్వమైన అలస భోగాలతో అనుభవిస్తున్న మనుషుల మధ్య ఒక వ్యక్తి తన శక్తిని మొత్తం దారబోసి ఆ ప్లాన్ని సృష్టీకరిస్తే ఈజ్ ఎ క్రియేటర్. అతని ప్లాన్ని దెబ్బకొట్టినప్పుడు ఒక పసిపిల్లని దెబ్బకొట్టినట్టుగా ఫీల్ అయ్యి బాంబు పెట్టి దాన్ని బ్లాస్ట్ చేస్తాడు. అంటే దట్ ఈజ్ ఆల్సో రెస్పాన్స్. సో గుర్తొచ్చింది నాకు అది అట్లా. సో దట్ ఈస్ అ పాయింట్. సో ప్రేమ, లవ్ అనే పదాలకి ఐన్స్టైన్ చెప్పిన విధానమైన నేను నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసిందేనా, అది ఒకరి యొక్క సోల్, అతను ఒకరిలో ఉన్న విలువల ఆధారంగా ఒకరి నేచర్ ఒకరి ఆత్మని ఒకరు సంతృప్తి చేసుకునే ఒక స్పేసు ఆ జీవన విధానంలో ఉంటుంది. కానీ ఆ నీడ్స్ని ఫుల్ఫిల్మెంట్ చేయటం ఒక సపోర్ట్ బేస్డ్, ఒక ప్రయోజనాల మార్పిడి, ఒక బలహీనతల మార్పిడి ద్వారా జరిగేవి చివరికి అవి బ్రేక్ అయినప్పుడు, అవి తీరిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ లవ్, ప్రేమ అనేది ఇమీడియట్ బ్లేమింగ్గా మారుతుంది. ఒకరినొకరు నిందించుకునే స్థాయి వరకు వచ్చి చివరికి దే విల్ సపరేట్. మళ్ళీ కలుద్దాం. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.